మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన అభియోగంపై ఎన్టీవీకి చెందిన మరో ముగ్గురికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలని నోటీసులు పంపారు. విట్నెస్ కింద ముగ్గురిని పిలుస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్పై పోలీసుల రిక్వెస్ట్ ను నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. అటు ఇప్పటికే సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్న జర్నలిస్టులకు అనుమతి లేకుండా హైదరాబాద్ నుంచి వెళ్లొద్దని షరతు పెట్టింది. మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన అభియోగంపై ఎన్టీవీకి చెందిన మరో ముగ్గురికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలని నోటీసులు పంపారు. విట్నెస్ కింద ముగ్గురిని పిలుస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్పై పోలీసుల రిక్వెస్ట్ ను నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. అటు ఇప్పటికే సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్న జర్నలిస్టులకు అనుమతి లేకుండా హైదరాబాద్ నుంచి వెళ్లవద్దని షరతు పెట్టింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన కించపరిచే కథనాలు ప్రచారం చేసినటువంటి ఎన్టీవీపై ఇతర సంస్థలపై నమోదైన కేసుల్లో ఒకవైపు ఎన్టీవీ జర్నలిస్టులను ఇద్దరిని రాత్రి సిసిఎస్ పోలీసులు 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి వద్ద ప్రవేశపెట్టారు. తర్వాత 2 వర్గాల వాదనలు కొనసాగాయి. అయితే వారి రిమాండ్ మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేసి వారిద్దరిని విడుదల చేయడం జరిగింది. వారి పాస్పోర్ట్లు డిపాజిట్ చేసి వారికి సంబంధించినటువంటి పూచీకత్తుతోటి వారిని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో వారిద్దరికి సంబంధించి ఊరట లభించింది. మరోవైపు ఇదే కేసులో మరొక ముగ్గురిని కూడా వైపు పోలీసులు సిసిఎస్ పోలీసులు మరోసారి విచారణకు రావాలని చెప్పేసి కూడా ఎన్టీవీకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా రచన టెలివిజన్ సంబంధించినటువంటి ఏలూరు రఘుబాబును, అదేవిధంగా డైరెక్టర్ గా పనిచేస్తున్నారు, అదేవిధంగా ఆ టెక్నికల్ సంబంధించినటువంటి హెడ్ ఉన్నటువంటి రవికిరణ్ ని, అదేవిధంగా అవుట్పుట్ ఎడిటర్ శివప్రసాద్ ని, వీళ్ళందరినీ కూడా ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి కూడా విట్నెస్ కింద పిలిచినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ప్రస్తుతానికైతే విట్నెస్ గా పిలిచినట్టుగా తెలుస్తుంది, కానీ పూర్తి వివరాలు ఆరా తీయడం కోసం వారిని పిలిచినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి నిన్నంతా కూడా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ కొనసాగింది. మొన్న రాత్రి నుంచి ముగ్గురు జర్నలిస్టులను, ఒకవైపు అవుట్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, అదేవిధంగా పరిపూర్ణచారి సుధీర్ ని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించిన సిసిఎస్ పోలీసులు పరిపూర్ణచారి హైదరాబాద్ లో లేరు. ఆయన ఆ సమయంలో శబరిమలకు వెళ్లారన్న కారణంతో ఆయనను వైపు రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి 1:30-2 గంటల వరకు కూడా జడ్జి ఇంటి వద్దకు తీసుకెళ్లినటువంటి వీళ్ళు ఇద్దరు కూడా ఒకవైపు మణికొండల వారిని ప్రవేశపెట్టి జడ్జి ముందు వాదన వినిపించారు. ఇరుపక్షాల వాదన విన్న అనంతరం జడ్జి వీరికి సంబంధించినటువంటి రిమాండ్ సంబంధించినటువంటి రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేశారు. వారికి పాస్పోర్ట్ లో సంబంధించి వైపు డిపాజిట్ చేయాలి, దేశం విడిచి ఎక్కడ వెళ్ళొద్దు, కోర్టు అనుమతి లేదే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఒకవైపు వారికి షరతులు పెట్టి షరతులతో వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ మరొక ముగ్గురిని ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి కూడా ఆదేశించారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.